ఓకేనా? ముందుగా పెట్టి చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ ఇది ఆటో రీడింగ్ తీసుకుంటుంది మనకి. ఆటో రీడింగ్ వచ్చేసి డైరెక్ట్గా 157 తీసుకుంటుంది వితౌట్ ట్రిగర్. బిఫోర్ ట్రిగర్ ఎంత తీసుకుంటుంది అంటే బటన్ 157 అంటే దీన్ని లీకేజ్ అంటాం. లీకేజ్ కండిషన్ ఇక్కడ చూసారు. సీల్డ్ తీసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే దీనిలో ఛార్జింగ్ ఐసీ ఎక్కడ ఉందో చూడాలి. ఏమైసి ఛార్జింగ్ ఐసీ కనిపిస్తుంది. ఛార్జింగ్ ఐసీ దగ్గర కాయిల్ ఉందా? ఆ కాయిల్ రీడింగ్ చెక్ చేయాలి. ఛార్జింగ్ ఐసీ का पास कॉइल का रीडिंग ఎంత రావాలా? 200. మామూలుగా 200 ప్లస్ రావాలి. బట్ మనకి ఏమొచ్చింది? యాక్చువల్లీ ఇది VPH లైన్ షార్ట్ ఉంది. ఏం లైన్ షార్ట్? బ్యాటరీ కనెక్టర్ ఎంత వస్తుంది? 400 వస్తుంది. దీన్ని రివర్స్ లో చెక్ చేస్తే 1000 ప్లస్ రావాలి. మనకి ఎంత వస్తుంది? 490. ఇలా పెడితే కూడా 400 వస్తుంది. తిప్పి పెడితే కూడా 400. అంటే ఇది బ్యాటరీ కనెక్టర్ దగ్గర షార్ట్ చూపిస్తుంది. కానీ ఈ షార్టేజ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉందంటే VPH లైన్లో ఉంది. అంటే ఛార్జింగ్ ఐసీ పక్కన ఉన్న కాయిల్ దగ్గర మనకి రీడింగ్ ఎంత రావాలి? బట్ మనకి ఎంత వస్తుంది? అంటే ఇది ఛార్జింగ్ ఐసీ, దీని పక్కన ఒక కాయిల్ ఉంటుంది. దీని దగ్గర రీడింగ్ ఎంత వస్తుంది? 200 రావాలి. బట్ మనకి ఎంత వచ్చింది? 0. అంటే ఇది ఏ ప్రాబ్లం అంటే మనకి VPH లైన్ షార్ట్. ఇట్లా ఉన్నప్పుడు మనం రోసిన్ మెథడ్ అప్లై చేయాలి. రోసిన్ మెథడ్ అప్లై చేసి ఫాల్ట్ ఫైండింగ్ చేయొచ్చు. ఓకే, రోసిన్ ఏదైనా కొత్తగా ఇచ్చింది ఇప్పుడు దీనైనా కూడా వేసేస్తాం. మన VPH కాయిల్ దగ్గర GR ఎంత వచ్చింది? 0. అక్కడ పెడితే చాలు. అది ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్తుంది. పెట్టినా ఛార్జింగ్ ఐసీని నేను లిఫ్ట్ చేసేస్తాను. ప్రాబ్లం ఎక్కడ చూపిస్తుంది? ఛార్జింగ్ బాల్ కలిసిందా? ఐసీ లేనప్పుడు ఎంత వస్తుంది? అంతేనా? వేసి కొంచెం ఇట్లా పట్టుకొని వేసినాక 200 వచ్చేస్తే ఓకే, మనం బతికిపోయినట్టు. అంటే ఐసీ షార్ట్.